నమస్తే, నా పేరు కళ్యాణ్ దలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. లీగల్ సిరీస్లో భాగంగా చాలామంది మిత్రులు 2 రోజులుగా అడుగుతున్నటువంటిది సుప్రీంకోర్టు అటువంటి వ్యాఖ్యలు ఎలా చేసింది. మీరు టైటిల్ చూసే వచ్చి ఉంటారు. నేను జస్ట్ ఏదో జనాలను అట్రాక్ట్ చేయడం కోసం పనికిమాల టైటిల్స్ అయితే పెట్టను. మత మార్పిడికి మద్దతు ఇస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిందా, నిజమైతే ఎలా చేసింది అనేటువంటిది అడుగుతూ ఉన్నారు. క్లుప్తంగా సామాన్యులకు అర్థమయ్యేది చెప్తాను. మతం అనేది ఎప్పుడు కూడా వ్యక్తిగతం. మనం మన దేశంలో యూనిటీని, డైవర్సిటీని, అలాగే మనం బ్రదర్లీహుడ్ని ప్రమోట్ చేసుకుంటా ఈ వైబ్రెన్స్ ఆఫ్ రిలీజియస్ కస్టమ్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా మనం అట్లా భారతదేశ గర్భంలో దాచుకుని మన సహోదరుడు, మన సోదరుడు ఇస్లాం మతాన్ని అనుసరిస్తే ఆ ఇస్లాం మత పండుగలను కూడా మన పండుగలు అనుకుని, క్రైస్తవ మతాన్ని అనుసరిస్తే క్రైస్తవ మతానికి సంబంధించిన క్రిస్మస్ మన పండుగలు అనుకుని, ఈ భ్రాతృత్వ ధోరణిలో మన భారతదేశం, మన భారత అవని ఏదైతే ఉందో అది ఈరోజు విచ్ఛిన్నం కాకుండా, మొక్కలు అవ్వకుండా ఇంత గొప్పదైన డెమోక్రటిక్ నేషన్ కింద ఇన్నాళ్ళ పాటు మన్నుతా వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోతున్నప్పుడు వేలల్లో కొట్టు చచ్చిపోతారు, మళ్ళీ దేశాల కింద విడిపోతారు, మళ్ళీ ఇలా ఐక్యత ఉండదు, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఏంటో కూడా వీళ్ళకి తెలియదని వ్యాఖ్యలు చేసిన దాన్ని తప్పని చెప్తా సుమారు 7 దశాబ్దాల పైచిలుకు మనం అందరం కూడా కలిసి కట్టుకడ దాకా వచ్చాం. అయితే విచ్ఛిన్న శక్తులు ఎప్పుడు మన దేశంలో పనికిమాలిన రూపంలో పుడతానే ఉంటాయి. అంటే మనల్ని మతాల పేరిట, కులాల పేరిట, ప్రాంతాల పేరిట తమ స్వలబ్ధి కోసం, తమ రాజకీయ అడుగులు ఎదరికెళ్తాం కోసం మనల్ని ఆ అజ్ఞానంలో ఉంచడానికే ఇష్టపడతాయి. గుర్తుపెట్టుకోండి. ఎవడన్నా మిమ్మల్ని మతం పేరుతో రెచ్చగొట్టినా, కులం పేరుతో రెచ్చగొట్టినా వాడి పబ్బం గడుపుకుని మీ సమయం దుర్వినియోగం చేసి మిమ్మల్ని జైలు పాలు చేసి మీ కుటుంబానికి నష్టం చేసేటువంటి విధానాలు తప్ప మతాన్ని మనం రక్షించే మగోళ్ళం కాదు, కులాలను మనం పెంపొందించే మగోళ్ళము కాదు. మన తాత ముత్తాతల కానించి కూడా మతం అలాగే సేఫ్గా ఉంది. ఎంతోమంది కాఫీర్లు వచ్చారు, ఎంతోమంది మొహమ్మదీయులు వచ్చారు, ఎంతోమంది దండయాత్రలు చేశారు. భారతావనిలో ఉన్నటువంటి ఆ హిందూ మతాన్ని మేము నలుమూలలా కూడా వ్యాప్తి చెందనివ్వం, మేము అసలు ఎక్కడ కనపడకుండా చేస్తామనేటువంటి బలాతి బలమైనటువంటి రాక్షస రాజ్యకాంక్ష కలిగినటువంటి వ్యక్తులు ఏమీ చేయలేకపోయారు. అందుకని మన మతాన్ని ఏదో పరిరక్షించడం అనేటువంటిది అది నాట్ రైట్ అప్ టు ద మార్క్. సో అందుకని మన మతాన్ని మనం పరిరక్షించుకునేటువంటి దాని పేరిట కోర్టు యొక్క విలువైన సమయాలు దుర్వినియోగం చేయక్కల్లా. కోర్టు ఏమని చెప్పింది, ఏదైతే ఫాలీ నారిమన్ గారు ఉన్నారో ఆవిడతో పాటు త్రిసభ్య ధర్మాసనం ఏదైతే ఉన్నారో అధికారం 25 చదివే ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మూవ్ చేశారా? అధికారం 25లో ఉన్నటువంటి ప్రాపగేషన్ అనేటువంటి వర్డ్ని తీసేద్దామా, సెక్యులర్ స్ఫూర్తిని దెబ్బతీద్దామా అని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి పిలిచి ఎంటర్టైన్ చేయడం అనేటువంటిది మీకేదో పబ్లిసిటీ స్టంట్ అవ్వచ్చు, కానీ మాకైతే ఇంకా విలువైనటువంటి అంశాల మీద శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. ఎందుకంత తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు? అసలు అధికారం 25 ఏం చెప్తున్నది? ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్. దాంట్లో ఏమని ఉంటుంది? ఆర్టికల్ 25(b)లో ఏలో రెగ్యులేటింగ్ ఆర్ రెస్ట్రిక్టింగ్ ఎనీ ఎకనామిక్, ఫినాన్షియల్, పొలిటికల్ ఆర్ అదర్ సెక్యులర్ యాక్టివిటీ విచ్ మే బి అసోసియేటెడ్ విత్ రిలీజియస్ ప్రాక్టీస్ అనేటువంటిది కరెక్ట్ కాదు. నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ఎఫెక్ట్ ది ఆపరేషన్ ఆఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ లా, ప్రివెంట్ ద స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ లా రెగ్యులేటింగ్ ఆర్ రెస్ట్రిక్టింగ్ ఎనీ ఎకనామిక్ ఆర్ ఫినాన్షియల్ ఆర్ పొలిటికల్ ఆర్ ఎనీ సెక్యులర్ యాక్టివిటీ విచ్ మే బి అసోసియేటెడ్ విత్ రిలీజియస్ ప్రాక్టీస్. అంటే ఇక్కడ ప్రాపగేషన్ అనేటువంటిది తప్పు కాదు, ప్రచారం తప్పు కాదు. మత ప్రచారం మనిషి యొక్క స్వేచ్ఛ. మతం మార్పిడులు చేస్తున్న వాళ్ళు ఎవరు? మనుషులే కదా. మతం మారుతున్నది ఎవరు? మనుషులే కదా. వారి బలహీనతలు, ఆర్థిక స్థితిగతులు, మానసిక స్థితిగతులకు అనుగుణంగా వాళ్ళు మతాలు మారుతూ ఉంటే దాన్ని అలా మారకూడదు, లేదా దాన్ని రెగ్యులేట్ చేసేటువంటి ఒక యాక్ట్ రావాలా, లేదా అలా మారితే జైలు శిక్ష వేయాలా అనేటువంటిది సరైనటువంటి ప్రెసిడెంట్ కాదు. ఇప్పుడే కాదు, ఇంకో 50 ఏళ్ళ తర్వాత కూడా, ఇంకో 100 ఏళ్ళ తర్వాత కూడా ఈ సెక్యులర్ స్ఫూర్తి ఎవరైతే దేశం నుంచి నలుమూలల నుంచి కూడా విభిన్నమైనటువంటి మతాలు అలాగే ఆచార వ్యవహారాల నుంచి
వచ్చినటువంటి పెద్దలు సుమారు 500 పైచిలకు మంది నాడు విభిన్నమైన పదవులు అధిరోహించి రాజ్యాంగపరమైనటువంటి కాన్స్టిట్యూషనల్ డిబేట్స్లో పాల్గొని ఇందులో పొందుపరిచినటువంటి ఒక్కొక్క బంగారు పక్షం వెనకాతలో కూడా తమదైనటువంటి మేధోమదనం చేసినటువంటి వ్యక్తులు మనకంటే ఎక్కువ డిబేట్ చేసి మనకంటే ఎక్కువ ఆర్గ్యూ చేసే ఇట్లాంటి వాటికి కన్క్లూడ్ అయి ఉంటారు. ఆ తర్వాత తరంలో కూడా సుమారు 104 పైచిలకి అమెండ్మెంట్స్ కూడా జరగడానికి గల కారణం ఏంటయ్యా అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు నేడు సమాజంలో ప్రతిబింబిస్తున్న పరిస్థితుల్లో వచ్చినటువంటి మౌలికమైన మార్పుల ఆధారితంగా చేసుకున్నాం తప్ప ఆ బేసిక్ స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈ రోజు అమెండ్మెంట్స్తో మనం దెబ్బ తీసుకోలేదు. సో ప్రాపగేషన్ అనేటువంటిది, మత ప్రచారం అనేటువంటిది మనకి నచ్చినా నచ్చకపోయినా మన వ్యక్తిగతమైన అభిరుచులు ఏమున్నా, నాకు నా హిందూ మతం అంటే ఇష్టబొద్దులు అయితే శివారాధన చేసుకుంటానని అందరినీ ఆరాధన చేయమనలేను. లేదా అప్పుడు దాకా నాతో పాటు తోటివాడైనటువంటి వ్యక్తి శివాలయానికి వచ్చేవాడు పొద్దున్న చర్చికి వెళ్తాడని అతను నేను అదుభాగ్యంలోనూ పెట్టలేను. మనందరం స్వేచ్ఛాజీవులం. మన డెమోక్రసీ, మన రాజ్యాంగం మనకిచ్చేటువంటిదే స్వేచ్ఛ. ఆ లిబర్టీని మనం క్వశ్చన్ చేయలేం.